నందిగామలో సామాజిక సాధికార యాత్ర సాగనుంది. నందిగామలో సామాజిక సాధికార యాత్రకు సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అశోక్, కవిత, మరికొద్దిసేపట్లోనే నందిగామలో సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఈ బస్సు యాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులందరూ కూడా తరలి వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రధాన ఉద్దేశం ఎంతో మాట్లాడేందుకు మనతో పాటు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ఉన్నారు. సార్, చెప్పండి, ఈ యాత్ర ద్వారా ఏం చెప్పబోతున్నారు, ఎలా నిర్వహించబోతున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రంగాల్లో అట్టడుగు స్థాయిలో ఉన్న వర్గాల్ని పైకి తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక సోషల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ తోటి ఒక సోషల్ పిరమిడ్ని, ఒకప్పుడు పిరమిడ్ పైనుంచి పెత్తందారులు కొంతమంది వ్యక్తులే పరిపాలిస్తున్న రోజుల నుంచి ఈరోజు అత్యధికులు ఎవరైతే ఉన్నారో సమాజంలో వాళ్ళను పైకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఈరోజు సోషల్ ఇంజనీరింగ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సామాజిక సాధికార యాత్ర ద్వారా అనేక మందిని ఈరోజు అనేక రాజకీయ పదవుల ద్వారా ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, సామాజికంగా సమాజంలో గౌరవించే స్థాయికి తీసుకొచ్చారు. ఈరోజు చూస్తున్నారు మీరు. ఒక నందిగామలను చూద్దాం. ఈ నందిగామలో 4 మండలాలు ఉంటే 4 మండలాల్లో 3 ఎంపీపీలు సామాజిక సాధికార ద్వారా 2 ఎస్సీస్కి, ఒక మైనార్టీకి ఇచ్చింది. అదేవిధంగా నందిగామలో మార్కెట్ యార్డు స్థాపించబడిన తర్వాత సుమారు 50 ఏళ్ల తర్వాత ఇంతవరకు కూడా ఎప్పుడూ కూడా ఒకే సామాజిక వర్గం మార్కెట్ యార్డులో పెత్తనం చేశారే తప్ప ఎప్పుడూ కూడా ముస్లిమ్స్ కానీ మైనార్టీస్ కానీ ఎప్పుడు ఇవ్వలేదు. ఈరోజు గర్వంగా చెప్తున్నాం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కెటింగ్ యార్డ్ చైర్మన్గా ఒక ముస్లిం సోదరుడు, ఇంకొక మార్కెటింగ్ యార్డ్ చైర్మన్గా ఒక బీసీ మహిళ, అదేవిధంగా అనేక కార్పొరేషన్ల ద్వారా, కార్పొరేషన్ డైరెక్టర్ల ద్వారా ఈరోజు పదవులు వచ్చినాయి. ఈరోజు అంబేద్కర్ కన్నలు అవి నిజమైనాయంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా నిజమైనవి. ఏదైనా ట్రూ అంబేద్కర్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. అంబేద్కర్ ఆశించిన ఫలాలు, అంబేద్కర్ ఆశించిన సమాజం, అంబేద్కర్ ఆశించిన ప్రజలు ఏ విధంగా ఉండాలని రూపకల్పన చేశారో రాజ్యాంగం ద్వారా, ఏ విధంగా పోరాడారో ఆ ట్రూ పొలిటీషియన్, ట్రూ అంబేద్కర్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు మాకింత గౌరవం రాజకీయ పదవుల ద్వారా మాకు ఈరోజు ఇంతమంది గౌరవం ఇస్తున్నారంటే కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశం బట్టే. మరి ఇదే ప్రజలు ఎప్పుడూ కూడా మా సామాజిక వర్గాలకు ఎప్పుడూ గౌరవం ఇవ్వలేదే, మా సామాజిక వర్గాలు కావచ్చు వాళ్ళకి ఎప్పుడు కూడా పదవులు ఇవ్వలేదే, ఎప్పుడు కూడా మమ్మల్ని రాజకీయంగా పైకి తీసుకురాలేదే. ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని సామాజికంగా పైకి తీసుకురాలేదే. మరి ఇన్ని ప్రభుత్వాలు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ ప్రభుత్వంలో మమ్మల్ని ఇంత రాజకీయంగానూ, సామాజికంగానూ, ఆర్థికంగానూ ముందుకు తీసుకెళ్లిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనం చేయాలి. ఎందుకంటే చాలామంది అంబేద్కర్ గురించి మాట్లాడుతుంటారు, చాలామంది పూలే గురించి మాట్లాడతారు. ఎవరో కూడా వాళ్ళ ఆలోచనలు ఎవరో కూడా మాట్లాడరు. ఏదో అంబేద్కర్ గురించి జయంతి కోసమో, వర్ధంతి కోసమో, పూలే గారి జయంతి కోసమో, వర్ధంతి కోసమే అలా ఆశయాల గురించి ఆలోచనలు మాట్లాడతారు. కానీ ఆ ఆలోచనల్ని ఆచరణలో పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా చూడండి, ఒక రాష్ట్ర మంత్రివర్గంలో 25 మంది మంత్రులు ఉంటే 17 మంది మంత్రులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన. ఎప్పుడైనా రాష్ట్ర చరిత్రలో ఇంతమంది మంత్రులు ఉన్నారు? ఇంతమంది మంత్రులు ఎప్పుడైనా రాష్ట్ర చరిత్రలో ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఇన్ని పార్టీలు వచ్చినాయి, కానీ ఈ పార్టీ వచ్చిన తర్వాత ట్రూ సోషల్ జస్టిస్ అనేది ఈ పార్టీ ద్వారా జరిగింది, ఈ పార్టీ వల్ల జరుగుతుంది. ఈ పార్టీ ద్వారా చేసిన మేలుని ప్రజలకు వివరించే విధంగా బహిరంగ సభ జరుగుతుంది. దాంట్లో మేము చేసిన మంచినే తెలియజేయబోతున్నాం. మంచి తెలియజేయడం కోసం యాత్ర చేపించాం. తప్పకుండా ఈ యాత్ర ద్వారా 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రభుత్వం మంచిని ప్రజలకు వివరించడం, ప్రజలు కూడా వారి నైతిక మద్దతు ఇస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని మేము కాపాడుకోవాలి, ఈ ప్రభుత్వంలో మాకు సామాజికంగా గౌరవం లభించింది, ఈ ప్రభుత్వం ద్వారానే మాకు మంచి జరిగింది, ఈ ప్రభుత్వమే మాకు కావాలని చెప్పి వాళ్ళ నైతిక మద్దతు, వాళ్ళ సామాజిక బాధ్యతగా ఫీల్ అయ్యి ఈరోజు బహిరంగ సభకు ఇంత వేల మంది ప్రజలు హాజరవుతున్నారు.
మొత్తానికి కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రమే సామాజిక సాధికార న్యాయం అనేది జరిగింది. ఖచ్చితంగా ఒక సోషల్ ఇంజనీర్ అంటే ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చని ఎమ్మెల్సీ ముడత అరుణ్ కుమార్ తెలియజేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది.